శ్రీ గురుభ్యో నమః. మనము వింటూ ఉంటాము పితృదోషము, పితృశాపము. పితృ అనేటటువంటి పదానికి అర్థం ఏంటయ్యా అంటే గతించినటువంటి మన పెద్దల యొక్క మొత్తం సమూహాన్ని పితృదేవతలు, పితృగణము అంటారు. పితృదోషము, పితృశాపం ఉంటే ఏమైంది? ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. పెళ్లిళ్ళు ఆలస్యంగా అవుతాయి. పెళ్ళైనా సంతానం తొందరగా కాదు. ప్రతి విషయంలో ఆటంకం ఏర్పడుతుంది. కానీ నేను ఒక చిన్న ఉపాయాన్ని చెప్తాను, అందరూ కూడా చేసుకోగలుగుతారు. మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవస్థానంలో ఉన్నటువంటి గోశాలలో గరుకు స్తంభాన్ని స్థాపించినట్టయితే ఆ ఆవులు తమ యొక్క మెడ భాగము, గంట కడతారు కదా ఇక్కడ, ఈ గంట భాగాన్ని రాసుకున్నట్టయితే పితృదేవతలు ఈ భాగంలో ఆవుకుంటారంట. అక్కడ రాసుకున్నట్టయితే ఆవు సంతృప్తి చెంది, ఆవు లోపల ఉన్నటువంటి మన పితృదేవతలు సంతృప్తి చెంది మనకు పితృదోషాన్ని తొలగిస్తారు. అదేవిధంగా పితృదేవతల యొక్క అనుగ్రహము మనకు కలుగుతుంది.